నమస్తే అండి. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే పాపం, పుణ్యం. సో ఇవి మనం నిత్యం పలుకుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాడుకలో మనం వాడే పదాలే, కానీ మూఢనమ్మకాల అంటే కావు. అవి ఎనర్జీ, ఇంకా హై ఫ్రీక్వెన్సీ. సో పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం. ఇవి మనం చిన్నప్పటి నుంచి చిత్రగుప్తుని చిట్టా అని చెప్పి ఇలా మనకి వింటూ ఉంటాం. పెద్దలు చెప్తూ ఉంటారు. చిత్రగుప్తుడు పైన కూర్చొని ఒక పెద్ద పుస్తకంలో లెక్కలు రాస్తూ ఉంటాడు. ఇలా మనం వింటూ ఉంటాం కదా. అయితే ఈ ఆధునిక యుగంలో ఇవన్నీ పాతకాలపు నమ్మకాలు ఇవి అని కొందరికి అనిపించవచ్చు. కానీ దీని వెనక అత్యంత సైన్స్ అంటే విజ్ఞానం ఉంది అంటే మీరు నమ్ముతారా? అది ఇప్పుడు తెలుసుకుందాం. మనం సైన్స్ పరిభాషలో తీసుకుందాం. పాప పుణ్యాలు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వంలో ప్రతీది మనకి నడిపించేది ఎనర్జీ. మన ఆలోచనలు కావచ్చు, మన మాటలు కావచ్చు, అన్నీ కూడా ఒక వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి. పురాణాల్లో తీసుకుంటే చెప్పిన పాప పుణ్యాలను నేటి సైన్స్ పరిభాషలో తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని అంటాం. కర్మ సిద్ధాంతం మనందరికీ తెలిసిందే. అండ్ మన ఛానల్లో కూడా ఆల్రెడీ చూపించాం. రామచంద్ర సిద్ధాంతి గారితో ఒక ఎపిసోడ్ కూడా చేసాం. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం క్వాంటమ్ ఫిజిక్స్ అంటే పాప పుణ్యాల వెనుకున్న శక్తి తాలూకా రహస్యం. శతాబ్దాలుగా అంటే కొన్ని సెంచరీలుగా మానవాల్ని శాసిస్తున్న రెండు అంశాలు: భయం, భక్తి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం అనే మాటలు జనరల్గా మనకి పెద్దవాళ్ళ నుంచి అంటే వింటూనే ఉంటాం. మీలో కూడా చాలామంది అది వింటూనే ఉండుంటారు కదా. అయితే వీటిని నిశితంగా కనుక మనం పరిశీలిస్తే ఇవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కావు. ఇవి మన ఈ వరల్డ్ని నడిపించే ఒక ఎనర్జీ తరంగాల తాలూకా లెక్కలు కదా. సో మరికొంత డీటెయిల్డ్గా వెళ్తే పుణ్యం, పాజిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు సపోజ్ నిస్వార్థమైన ప్రేమ, దయ, జాలి, ఇతరులకు సాయం చేయడం, ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ. పుణ్యం అంటే ఏంటి? మనం నిస్వార్థంగా ఒకరికి సాయం చేసినప్పుడు, లేదా మనం ప్రేమించినప్పుడు దయ కలిగి ఉండడం, మూగజీవాల పట్ల కరుణ కలిగి ఉండడం, ఇవన్నీ మనకి ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రకమైన ఈ పనులు చేసేటప్పుడు అంటే మనం నిస్వార్థంగా చేసేటప్పుడు మన ఫిజికల్గా అండ్ మెంటల్లీ కూడా మీరు చూడండి, ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి చూడండి, లేదా ఒక మూగజీవికి ఏదైనా ఒక సాయం చేయడం. అంటే అది మనకి దెబ్బ తగిలి రోడ్డు మీద ఒక కుక్క పడుంది, దానికి తీసుకెళ్ళి ఒక ట్రీట్మెంట్ ఇప్పించండి. మనకి తెలియకుండానే ఒక డోపమైన్ అనే ఒక ఆక్సిటోసిన్, ఇవి హ్యాపీ హార్మోన్స్, ఇవి మనకి రిలీజ్ అవుతాయి. సో ద్వేషం, అసూయ, క్రోధం ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఇవి మన ఎనర్జీ మనకే తెలియకుండా భారంగా అయిపోతుంది. ఇది నిజం అండి. అందుకే చెప్తారు, మీ ఆలోచనే మీ ఆరోగ్యం అని. సో మీ ఆలోచనల మీదే మీ ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే పాప పుణ్యాలు ఒక రకంగా చూసుకుంటే మరణం తర్వాత కనపడవు. అవి మనం చేసిన పని తక్షణమే అంటే ఇంతకు ముందులాగా ఎప్పుడు తర్వాత కనిపిస్తుంది అలా ఏం లేదు. అది ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది మనకి తెలియకుండానే. అంటే మనలో ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఆ డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన, అవి ఒక కెమికల్స్ అనమాట, అవి మనలో ఇమ్యూనిటీ పెంచుతుంది. సో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అవి. ఇది ఏదో మనం మంచి చేస్తే మనకి ఎప్పుడో మంచి జరగడం కదా, అది ఇప్పుడే. అంటే మీరు చేసిన పుణ్యం వెంటనే ఆరోగ్యం రూపంలో మీ బాడీ బ్యాంక్లో డిపాజిట్ అయిపోతుంది.
అలాగే పాపం చేసినప్పుడు అంటే మనలో కలిగే అశాంతి, ఇవన్నీ ఏంటంటే కార్టిజాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఈ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ వలన మీకు తెలియకుండానే మీలో బీపీ పెరుగుతుంది అండ్ మీ సెల్స్ని ఏమంటారు నాశనం చేస్తుంది. అంటే తక్షణమే మీరు ఏదైనా ఒకరిని మోసం చేయడం, ఒకరికి కాకుండా మనం వాళ్ళని మోసం చేసి మనం పొందాలనుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వలన అది ఒక శరీరానికి మీ బాడీకి ఒక శిక్షగా మారిపోతుంది. ఆరా అనేది అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ప్రతి మనిషి చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దీన్నే ఆరా అంటారు. సో మనం దేన్నైతే ఇస్తామో 100% మనం ఏదైతే ఇస్తామో తిరిగి దాన్నే మనం పొందుతాం. సో ఆ రకంగా చూసుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు విశ్వం నుంచి మనకి పాజిటివ్ వ్యక్తులను, అవకాశాలను అయస్కాంతంలాగా ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట ఆకర్షిస్తారు. దీనికి భిన్నంగా మీరు నెగిటివ్ ఆలోచనలు ఉంటే ప్రమాదాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీకే తెలియకుండా వస్తాయి. పాపం పండింది అంటారంటే దాని అర్థం ఏంటి? మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్షేత్రం ఎంత థిక్గా మారిందంటే అది ప్రకృతి నుంచి విపత్తును ఆకర్షించుకునే స్థాయికి చేరుకుంది అని అర్థం. పాపం పండడం అంటే దీన్నే మన పెద్దలు ఏ రకంగా చెప్పేవాళ్ళు, పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నిన్ను కాపాడుతుంది, చేసిన పుణ్యం ఊరికే పోదు అని చెప్పి. ఇక పాపం, సో నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం ఎలా ఉంటుందంటే కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, ఇవన్నీ కూడా మనకి లో ఫ్రీక్వెన్సీ. అంటే మీ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మీరు ఎవరి పట్లైనా తీవ్రమైన ద్వేషం పెంచుకున్నప్పుడు, ఒకరిని మోసం చేసినప్పుడు మీ శరీరంలో కార్టిజాల్ హార్మోను మీ బీపీని పెంచుతుంది, నిద్రను దూరం చేస్తుంది, మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. సో నెగిటివ్ పనులు చేసినప్పుడు మీ ఆరా చుట్టూ ఎట్లా అంటే ముడుచుకుపోయి ఒక రకమైనటువంటి డార్క్నెస్ వచ్చేస్తుందని. సో ఇది ఎలా ఉంటుందంటే ఇతరుల పట్ల మీరు వదిలే విషపూరితమైనటువంటి ఆలోచనలు, తరంగాలు ముందుగా మీ శరీరాన్ని, మీ మనసుని ఫస్ట్ నాశనం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో దురదృష్టాన్ని, అనారోగ్యాల్ని, సమస్యల్ని అలా ఆకర్షించేస్తూ ఉంటుందన్నమాట నెగిటివ్ ఆరా అనేది. సో పాపం పండడం అంటే ఇదే. ఆలోచనలే మన ఎనర్జీ అండి. పాపం లేదా పుణ్యం అనేది కేవలం మన చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే కాదు, మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ఎనర్జీని. సో చూడండి, వాడు నాశనం అయిపోవాలి అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే ఒక నెగిటివ్ ఎనర్జీని, అంటే ఒక పాపపు ఆలోచనని మీరు క్రియేట్ చేసుకుంటున్నట్టే. సో ఎదుటి వారికి మంచి జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని, అంటే పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నట్టే. సో మీ సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో కాస్మిక్ అకౌంట్ అసలు ఎవరు ఈ చిత్రగుప్తుడండి? సో పురాణాల్లో వింటూ ఉంటాం, దాన్ని చాలా సినిమాల్లో కూడా మనకి చూపించారు. చిత్రగుప్తుడు మనకి లెక్కలు రాస్తాడు అంటే ఏంటి? నిజానికి మన అంతరాత్మ అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది, ఈ విశ్వశక్తి అంటే యూనివర్సల్ ఎనర్జీ కన్నా పెద్ద అకౌంటెంట్ ఎవరు ఉంటారు చెప్పండి? సో ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ప్రకారం మనం విడుదల చేసే ప్రతి ఆలోచన కూడా ఒక తరంగంలా యూనివర్స్లో అలా నిక్షిప్తమై ఉంటుంది. మనం సంక్షోభంలో ఉన్నప్పుడు మనం గతంలో చేసిన మంచి పనుల వల్ల కలిగిన హై ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఒక రక్షణ కవచంలాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? పుణ్యబలం అంటారు. అంటే కర్మ అనేది ఒక శిక్ష కాదు, అది కేవలం ప్రతిచర్య, అంటే రియాక్షన్. గోడకు కొట్టిన బంతి ఎలా తిరిగి వస్తుందో మనం విశ్వంలో వదిలిన ఏ ఆలోచన అయినా సరే ఆ ఆలోచన తరంగాలు ఎక్కడికో వెళ్ళవండి, తిరిగి మన దగ్గరికే చేరతాయి. లోక సమస్త సుఖినో భవంతు అని మీరు కోరుకుంటే ఆ విశ్వజనీన ప్రేమ అనేది ముందుగా మీ హృదయాన్ని స్పృశించి తరువాతే బయటికి వెళ్తుంది. అంటే పుణ్యం వలన లాభపడేది ముందు మీరే. విశ్వపు బ్యాంక్ అకౌంట్ అంటే కాస్మిక్ బ్యాంక్ అకౌంట్. అంటే ఈ విశ్వం పెద్ద
ఒక బ్యాంక్ అని అనుకుంటే మీరు చేసే ప్రతి మంచి పని, మంచి ఆలోచన మీ బ్యాంకు ఖాతాలో పుణ్యం రూపంలో డిపాజిట్ అయిపోతుంది. అలా డిపాజిట్ అయింది అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు ఈ అకౌంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలాగా మారి మీకు రక్షిస్తుంది. దీన్ని నువ్వేదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయావు అని చెప్తూ ఉంటారు కదా, మనం అది వింటూ ఉంటాం. సో నెగిటివ్ పాపపు చెడు ఆలోచనలు చేస్తే మన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయిపోయి సమస్యల్లో చిక్కుకుంటాం. సో సైన్స్ స్పిరిచువాలిటీ కూడా కలిసే ఉంటాయి. ఫిజిక్స్ శక్తిని మనం సృష్టించలేము, నాశనమో చేయలేము. పాపం పుణ్యం అనేవి మన జీవితాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయించేవి. అంటే పుణ్యం అంటే ఎదుటివాడి మీద ప్రేమ, కరుణ చూపించడం. సో గుర్తుపెట్టుకోండి, భగవంతుడు శిక్షిస్తాడా? లేదు. మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీయే మీకు అది శిక్ష రూపంలో వస్తుంది తప్ప ప్రతిచర్యగా మీ ఆలోచన మీకు శిక్ష అంటే మీరు ఎదుటి వాళ్ళకి బ్యాడ్ జరగాలి అని మీ ఆలోచనే ముందు మీకే జరిగిన తర్వాతే బయటకు వెళ్తుంది అది. సో అంతే తప్ప భగవంతుడు వచ్చి మనకి శిక్షిస్తాడు అనేది ఎక్కడా లేదండి, ఎందులో కూడా లేదు. భగవంతుడు ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? భగవంతుడు ఏమైనా మనిషి? ఇప్పటి నుంచైనా మన ఆలోచనలను, పనులను పాజిటివ్గా మంచిగా మార్చుకుందాం. ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితం మీకోసం రెడీగా ఉంది. దాన్ని సొంతం చేసుకోవడమా, వదులుకోవడమా మీ చేతిలో ఉంది. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అన్నది కామెంట్స్లో పెట్టి చెప్పడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.